హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో మిమ్మల్ని చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో జనరల్గా మనకి ఏపీ నుంచి కానీ టీఎస్ నుంచి కానీ అంత మేజర్ అప్డేట్స్ ఏం లేవు. సో వచ్చే ఏదైతే చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో మీరు ఫాలో అవుతూనే ఉన్నారు. బట్ రీసెంట్గా మనకి ఏపీ నుంచి కంటిన్యూస్గా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అబౌట్ ది జాబ్ రిక్రూట్మెంట్స్. అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. మనం మేజర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం. కంటిన్యూస్గా మనకి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా మనకు వచ్చిన వన్ ఆఫ్ ది మేజర్ అప్డేట్ ఏంటి సార్ అంటే, ఏపీపీఎస్సి బోర్డ్ అనేది మనకి 2012 అంటే మేబీ అది అప్పుడు మనకి ఏపీ తెలంగాణ సపరేట్ అవ్వలేదు. మేబీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సంథింగ్ సేమ్ ఉండే. అప్పుడు ఒక జియో రిలీజ్ అయింది 2012లో. ఎవ్రీ ఇయర్ మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి జనరల్గా నవంబర్ ఎండింగ్ వరకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫైనాన్షియల్ అప్రూవల్ పంపించాలి. జనవరి ఎండింగ్ కల్లా ఫైనాన్షియల్ అప్రూవల్ కంప్లీట్ చేసి మార్చ్ ఎండింగ్ వరకు అవన్నీ కూడా ఏపీపీఎస్సీ బోర్డు నోటిఫై చేసి దానికి ఈ ఇయర్లో ఇన్ని రిక్రూట్మెంట్స్ మేము చేయబోతున్నాం అని చెప్పేసి దానికి నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ బోర్డు ఇవ్వాలని చెప్పేసి 2012లో మనకి దానికి సంబంధించిన జీవోని రిలీజ్ అయింది. దాని తర్వాత తెలిసిందిగా పొలిటికల్ రీజన్స్ ఏపీ తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ, ఏపీ గవర్నమెంట్ ఏపీ సెపరేట్ అయిపోయి వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ ప్రాసెస్లో వాళ్ళు మునిగిపోయారు. ఈ జీవో అనేది అటకెక్కింది. ఇప్పుడు ఈ జీవో అనేది మళ్ళీ ట్వీక్ అవ్వడం స్టార్ట్ అయింది. రీసెంట్గానే మీరు డిఫరెంట్ టెలిగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్లో చూసే ఉంటారు. ఎందుకు ట్వీక్ అయింది సార్ అంటే, రీసెంట్గా ఏపీపీఎస్సీ బోర్డు ఈ జీవోని అటాచ్ చేస్తూ 26-27 అంటే మనకి నెక్స్ట్ ఇయర్ 26-27కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్లో మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి జిఏడికి, అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ప్రతి స్టేట్ కూడా జిఏడి డిపార్ట్మెంట్ ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. దీన్ని అటాచ్ చేస్తూ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఏపీపీఎస్సీ ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించింది. నౌ ఏపీపీఎస్సీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ది జాబ్ రిక్రూట్మెంట్స్. దీనికి సంబంధించిన ఆల్రెడీ ఈ ఫైల్ ఏదైతే ఉందో మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను. యూ కెన్ గో అండ్ చెక్ దేర్. అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏపీపీఎస్సీ అనేది గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిందే ఏపీ తెలంగాణ స్టేట్, ఏపీ అను తెలంగాణ స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఫ్రమ్ 2014 టు టిల్ నౌ 2025 వరకు తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 సివిల్ ఇంజనీరింగ్ పోస్టులను రిక్రూట్ చేసుకున్నారు. సివిల్ ఇంజనీర్స్ని ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చర్స్ కావచ్చు, డిప్యూటీ సర్వేయర్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావచ్చు. బట్ ఇంత రిక్రూట్మెంట్ అనేది ఏపీలో అయితే జరగలేదు మనకి. నాకు గుర్తుండి 2016లో ఒక 700 ఏడబ్ల్యూ పోస్టులు పడ్డాయి ఏపీపీఎస్సీ బోర్డు నుంచి. దాని తర్వాత ఒక పాలిటెక్నిక్ లెక్చర్స్ ఒక 150 వరకు పడ్డాయి. ఏఈలో ఒక 2 సార్లు రిక్రూట్ అయినాయి. మిగతా అన్ని కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేర్ ఈ పోస్టులు రిక్రూట్ అయినాయి తప్ప ఒక హయ్యర్ క్యాడర్ గెజిటెడ్ పోస్టులు అయితే ఏపీపీఎస్సీ గవర్నమెంట్ నుంచి మనకు జరగలేదు, రిక్రూట్మెంట్ జరగలేదు. అలాంటి గెజిటెడ్ రిక్రూట్మెంట్ మాత్రం ఇక్కడ అరౌండ్ 4,000 దాకా గెజిటెడ్ రిక్రూట్మెంట్ జరిగినాయి. టు బి కంపేర్ చేయాలంటే తెలంగాణ 10 స్టేట్లే, 10 డిస్ట్రిక్ట్సే మనకి. అదే ఏపీ వస్తే 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 4 crores పాపులేషన్ ఉంటే తెలంగాణలో, ఏపీలో మనకి 5 crores పాపులేషన్ ఉంది. పాపులేషన్ వైజ్ అక్కడ పెద్దది, డిస్ట్రిక్ట్స్ వైజ్ ఏపీ పెద్దది మనకి. అట్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్స్ వైజ్ కూడా పెద్దది మనకి. కానీ తెలంగాణలో జరిగినంత రిక్రూట్మెంట్ అయితే ఏపీలో జరగలేదు. దానికి రీజన్స్ ఏవైనా కావచ్చు, మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనవసరం. అప్కమింగ్లో మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం రాబోతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఏపీపీఎస్సీ నుంచి ఒక ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ అయింది. టు రిలీజ్ ది గవర్నమెంట్ జాబ్స్. మనకి గవర్నమెంట్ జాబ్స్ ఆల్రెడీ మనకు తెలిసిందే. రీసెంట్గా దానికన్నా ముందర రీసెంట్గా మనకి ఎప్పుడైనా సరే ఒక నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే ముందు ఏం చేస్తారంటే రోస్టర్ పాయింట్స్ని రెడీ చేస్తారు. అంటే 100 పాయింట్స్లో బేస్డ్ ఆన్ ది రూల్ ఆఫ్ రిజర్వేషన్. 100 పాయింట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరిని రిక్రూట్ చేయాలి, సెకండ్ ప్లేస్లో ఎవరిని రిక్రూట్ చేయాలి, థర్డ్ దాంట్లో ఎవరిని రిక్రూట్ చేయాలి. ఇదంతా చెప్పేసి మనకి ఒక 100 పాయింట్స్ తోటి రూస్టర్ టేబుల్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ గవర్నమెంట్ రీసెంట్లీ. ఒక 2 months బ్యాక్ ఆర్ 1 month బ్యాక్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఆర్ ఇమేజ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే సార్ అంటే, జనరల్గా మనకి
రిక్రూట్మెంట్ జరిగే ముందల ఇవన్నీ అప్డేట్స్ వస్తుంటాయి అనమాట. ఇది రూస్టర్ టేబుల్ తయారు చేయడం, సో ఈపీపీఎస్సీ డిఫరెంట్ యాక్షన్స్ చేసుకోవడం, లేకపోతే డిఫరెంట్ మినిస్టర్స్ లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇట్లా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ సో సబ్సిక్వెంట్గా జరుగుతూ ఉంటాయి మనకి. సో నోటిఫికేషన్స్ వచ్చే ముందు, ఓకేనా. సో ఆల్రెడీ ఏపీపీఎస్ ఇనిషియేటివ్ తీసుకుందని చెప్పాను కదా, దానికి సంబంధించిన రూస్టర్ టేబుల్ కూడా తయారు చేసింది. అండ్ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సో మనకి జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ అండ్ సిపిడిసిఎల్లో మనకి సో డిఫరెంట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరేషన్ డిపార్ట్మెంట్స్లో మనకి కొన్ని సో వేకెన్సీస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ మనకి 9,000 వేకెన్సీస్ ఉన్నా కానీ అందులో కొన్ని 75% ఆఫ్ ది వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ ఒక 70% to 80% వరకు నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, ఒక 20 to 30% వరకు సో మనకి టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేది ఏంటంటే 800 ఏడబ్ల్యూ పోస్టులు, 800 ఏడబ్ల్యూ పోస్టులు రిక్రూట్మెంట్ ఉంది. ఈ 800 ఏడబ్ల్యూ పోస్టులో మనకి సివిల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, టెలికామ్ ఉంది, ఐటీ ఉంది. సో వీటన్నిటికి డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో బేసికలీ మనకు తెలిసిందే, మనకి ప్యూర్ గవర్నమెంట్ ఏపీపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, టీఎస్జీపీఎస్సీ కావచ్చు, ఏదైనా ప్యూర్ గవర్నమెంట్లో మనకి సివిల్ ఇంజనీర్స్కి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సో పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో సో సివిల్ ఇంజనీర్స్కి చాలా తక్కువ ఉంటాయి. సో 800లో మనం అట్లీస్ట్ ఒక 10% వేసుకున్నా కానీ ఒక 80 నుంచి 100 మధ్యలో వేకెన్సీస్ రిలీజ్ అవుతాయి. సో అప్కమింగ్లో మనకి ఒక ఎలక్ట్రిసిటీ ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఏపీపీఎస్సీ బోర్డుకు సంబంధించింది కాదు. సో వీళ్ళ రిక్రూట్మెంట్ వీళ్ళు ఓన్గానే చేసుకుంటారు కాబట్టి సో మనకు అప్కమింగ్లో వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది మనకి. సో వెరీ సూన్ వీఆర్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్. సో 80 నుంచి 100 అంటే ఓకే, సమ్ వాట్ బెటరే. సో ప్యూర్ గవర్నమెంట్ కాకపోయినా సో దీస్ ఆర్ కన్సిడర్ యాజ్ స్టేట్ పిఎస్యూస్ కింద కన్సిడర్ చేస్తారు. సో ప్యూర్ గవర్నమెంట్ వస్తే ఆబ్వియస్లీ చాలామంది ప్యూర్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మన ఆర్ఎండ్బీలో కానీ, పంచాయతీరాజ్లో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూ జాబ్, ఈ జాబ్ వస్తే మనకు మోస్ట్లీ ప్యూర్ గవర్నమెంట్ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అటు వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఏ నోటిఫికేషన్ లేనప్పుడు సో వై డోంట్ వీ ట్రై ఫర్ దిస్ జాబ్స్, ఈ జాబ్స్ కూడా మనం ఖచ్చితంగా ట్రై చేస్తాము. సో ఆల్మోస్ట్ ఒక 80 to 100 మధ్యలో సో ఈ వేకెన్సీస్ రావచ్చు మనకి. సో మనకున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఏపీపీఎస్సీ బోర్డు దగ్గర ఉన్న వేకెన్సీస్ ఒక 140 వరకు ఉన్నాయి. సో పంచాయతీరాజ్ నుంచి నాకున్న అప్డేట్ ప్రకారం అరౌండ్ ఒక 800 ఏడబ్ల్యూ పోస్టులు వేకెంట్ ఉన్నాయని చెప్పి తెలిసింది. అండ్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అరౌండ్ ఒక 600 to 700 వేకెన్సీస్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు వరకు ఏపీపీఎస్సీ బోర్డు దగ్గర ఉన్నాయి అనే దానికన్నా కూడా సో ఏపీపీఎస్సీ బోర్డు ఏదైతే జిఐడికి రాసిందో లెటర్ ప్రకారం సో ఈ జీవోని యూస్ చేస్తూ మనకి జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు సో ఇన్ కేస్ స్టార్ట్ చేసింది అనుకోండి, సో ఖచ్చితంగా చెప్తున్నాను కదా, సో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఏ వెరీ హ్యూజ్ నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్ అనేది అప్కమింగ్లో రావచ్చు. సో ఇఫ్ ద థింగ్స్ గో వెల్, సో మనం అనుకున్న విధంగా థింగ్స్ అనేవి జరిగితే మనకి మంచి నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ది ఏపీపీఎస్సీ గవర్నమెంట్. సో వెరీ సూన్ సో వీఆర్ గోయింగ్ టు గెట్ ది సో ఏ ప్రాపర్ అప్డేట్స్ ఫ్రమ్ ది ఏపీపీఎస్సీ. సో ఏపీపీఎస్సీ నుంచి మనకి సో ప్రాపర్ అప్డేట్స్ అనేవి సో వస్తాయి. అండ్ ఏపీపీఎస్సీతో పాటు మనకి సో రీసెంట్గా ఎల్ఐసిలో కూడా వేకెన్సీస్ రిలీజ్ అయినాయి. సో ఏఈ పోస్టులు వచ్చేసి మనకి దగ్గర సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు వచ్చేసి 50 ఉన్నాయి. సో ఇది చాలా మంచి జాబు. సో ఎందుకంటే బేసిక్ పేనే అరౌండ్ 88,000 రూపీస్ బేసిక్ పే ఉందంటే మీకు స్టార్టింగ్ శాలరీనే అరౌండ్ 1 lakh అబోవ్ ఉంటుంది మనకు శాలరీ. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఒక 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో హై రైజ్డ్ బిల్డింగ్లో మీరు వర్క్ చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 3 years, ప్లస్ ఒక 5 years బాండ్ అడుగుతున్నాడు ఇక్కడ. సో మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలని చెప్పేసి, లేదా బాండ్ బ్రేక్ చేస్తే 5 lakhs పే చేయాలని చెప్పేసి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో పెట్టాను. సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే గవర్నమెంట్ సెక్టార్స్లో, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఏదైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఫాలో అండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో యూ కెన్ ఫాలో దేర్. సో రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు ఎప్పుడు అప్డేట్స్ ఉండొచ్చు అనమాట. సో జనరల్గా మనందరికీ తెలిసిందే, మీరు ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసినా, ఏఈ ఎగ్జామ్ రాసినా, లేకపోతే ఎల్ఐసి ఎగ్జామ్ రాసినా, లేకపోతే జెన్కో, ట్రాన్స్కో ఏ ఎగ్జామ్ రాసినా సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. సో జనరల్గా జెన్కో ఎగ్జామ్స్కి చూస్తే మనకు జిఎస్ పేపర్ ఉండదు, ఓన్లీ 10 మార్క్స్కి మాత్రమే జిఎస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ మేజర్ ఆ 10 క్వశ్చన్స్లో కూడా మేజర్లీ మన కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. సో కొంతవరకు మనకి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి కొంత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద కూడా మనకు నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఆ క్వశ్చన్స్ అడుగుతుంటారు.
సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎక్కడ తీసుకున్న మీరు ఈఎస్సీ రాసినా, గేట్ రాసినా, ఏడబ్ల్యూ రాసినా ఆల్మోస్ట్ ఆల్ మీరు అదే సబ్జెక్ట్స్ చదువుతారు. ఎస్ఎం, ఎఫ్ఎం, జీటీ, డబ్ల్యూ, ట్రాన్స్పోర్టేషన్, హైడ్రాలజీ, ఇరిగేషన్, ఎస్ఏ, ఆర్సీసీ, డిఎస్ఎస్, సిటీపీఎం, సర్వేయింగ్. సో ఇవే సబ్జెక్ట్స్ అనేవే మన అన్ని ఎగ్జామ్స్లో ఉంటాయి. సో సిలబస్ చేంజ్ అవుతాయి ఎట్లా సార్ అంటారు. సో సిలబస్ చేంజ్ అయితే సో మనకి ఎస్ఎం, ఎఫ్ఎం, జీటీ తీసేసి థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్ అవి బెటర్ కదా మనకి. మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. సో ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ది సిలబస్ అనేది అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ఉంటుంది. ఒక 10% సిలబస్ అటు ఇటుగా వేరీ అవుతుంది. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతే ఆ 10% సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మనం కవరప్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎన్ బిగ్ అన్ ఇష్యూ. సో మై సజెషన్ అంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి సజెషన్ ఏంటంటే, సో ఎవరైతే ఏపీపీఎస్సీ నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, సో వీటిని క్రాక్ చేయాలనుకుంటున్నారు, దిస్ ఈజ్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటే మీ ప్రిపరేషన్ ఇంటెన్సిటీని పెంచండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే అట్లీస్ట్ ట్రై టు స్టార్ట్ ది ప్రిపరేషన్. సో ఎందుకంటే సో వెరీ సూన్ ఏపీపీఎస్సీ మనకి రిక్రూట్మెంట్ జరగడానికి పాసిబుల్గా దానికి సంబంధించిన సబ్సిక్వెంట్ స్టెప్స్ అనేవి తీసుకుంటుంది. సో ఫ్యూచర్లో సో చాలా త్వరగానే మనకు నోటిఫికేషన్ రావచ్చు. సో ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి అప్పుడు ప్రిపరేషన్ అవుదాం, అప్పుడు కూర్చుందాం అంటే అక్కడ మ్యాక్సిమం ఒక 2 months మనకు టైం ఇస్తాడు. 2 monthsలో ఒక 2-3 సబ్జెక్ట్స్ మనకు ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోదు. అట్లాంటిది మన జిఎస్ పేపరు, ఇంజనీరింగ్ పేపర్స్ 2 కంప్లీట్ చేయాలంటే సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ థింగ్. సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు క్రాక్ ది గవర్నమెంట్ జాబ్స్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ది ప్రిపరేషన్. సో మీరు మనకి ఇన్ కేస్ అనుకున్నట్టు వచ్చిందనుకోండి, వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఎగ్జామ్ రాస్తాం, స్టేట్లోనే మన గవర్నమెంట్ సెక్టార్స్లో ప్లేస్ అవుతాం. ఇన్ కేస్ రాకపోయినా కానీ ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఇంకెల్ఏసి ఇట్లాంటి స్టేట్ సెంట్రల్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం హ్యాపీగా రాసుకోవచ్చు. సో మై సజెషన్, ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు క్రాక్ ది ఎనీ గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్, సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఫ్యూ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ ది గేట్ మాస్టర్స్ అకాడమీ. మనకి మీరు ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్ ఉంటుంది. సో గణేష్ ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకారం మనకి 26 నుంచి 28 వరకు, అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు మనకి సో ఫ్లాట్ 25%. ఆల్రెడీ మన డిస్కౌంట్ ప్రైసెస్లో ఏదైతే ఉందో దాని మీద ఎక్స్ట్రా 25% డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది ఈ 3 days వరకు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ది ఆన్లైన్ క్లాసెస్. లేదు సార్ మాకు ఆఫ్లైన్ రావాలి అనుకుంటే సో మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి గేట్ మాస్టర్స్ అకాడమీ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉంది. సో మనకి రెగ్యులర్ క్లాసెస్ వచ్చేసి September 4th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ బ్యాచెస్ ఫర్ ఏడబ్ల్యూ, ఏఈ, ఎస్ఎస్సి యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో మనకి September 4th నుంచి అంటే ఇంకొక 1 weekలో మనకి ఆల్మోస్ట్ మనకి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ది ఆఫ్లైన్ కోచింగ్ యూ కెన్ కన్సిడర్ so our institute to take the offline and online classes. Okay, thank you for watching this video. సో ఫ్యూచర్లో మనకి ఇంకా సో ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి. సో ఫర్దర్గా మనకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు క్రాక్ ది గవర్నమెంట్ జాబ్స్, దిస్ ఈజ్ ద రైట్ టైం స్టార్ట్. సో మనకు అనుకున్నట్టు జరిగితే మన స్టేట్లో జాబ్స్ వస్తాయి, మనం క్రాక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ రాకపోయినా యూ కెన్ గో ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, అక్కడ కూడా మనం క్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ ఇవన్నీ కూడా డిప్లొమా లెవెల్ ఎగ్జామ్స్ కాబట్టి, ఐ మీన్ బేసిక్ డిగ్రీ వచ్చేసి మనకి డిప్లొమా రిక్వైర్డ్. సో మోస్ట్లీ డిప్లొమా లెవెల్ ఎగ్జామ్సే ఉంటాయి, డిప్లొమా లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి మనకి. సో అవి క్రాక్ చేయడం పెద్ద కష్టం అయితే కాదు ఇఫ్ యూ ఆర్ సీరియస్లీ ప్రిపేర్డ్ ఫర్ ది ఏడబ్ల్యూస్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ యూ సూన్.